అందరికీ నమస్కారం. ఈరోజు యోగ నిద్ర పార్ట్ 2 కోసం మనం డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్ 2లో ప్రధానంగా మన భావనా శక్తిని పెంచడానికి మనము ఈ యోగ నిద్ర 2ని చేస్తాం. భావనా శక్తి అనగా మన మహర్షులు యద్భావం తద్భవతి అని చెప్పారు. అనగా మీరు ఏదైతే భావించారో అదే మనకి సంభవిస్తుంది అని. మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సంఘటన మీరు కోరుకున్నదే, మీరు భావించిందే అని అర్థము. కాబట్టి మనకి మన జీవితం ఎలా ఉండాలి అన్నది మనము ఎంత బలంగా కోరుకుంటామో ఆ రకంగా మనకి మన జీవితం నడుస్తుంది. అలాగే ఆధ్యాత్మిక ఉన్నతి కావచ్చు, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భము కూడా మనం కోరుకున్నదే. కాబట్టి మన మనసుకి ఆ భావనా శక్తిని పెంచడం ద్వారా మన జీవితంలో వచ్చే ప్రతి వాటిని సృష్టించుకోవచ్చు. కాబట్టి మన మనసుకి అంత దృఢమైనటువంటి సంకల్ప బలం లేకపోవడం చేత మనము కోరుకున్నట్టుగా మన జీవితము ఉండడం లేదు. ఈ యోగ నిద్ర పార్ట్ని మీరు రోజు చక్కగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు మీ భావనా శక్తిని, మీ విల్ పవర్ని చక్కగా డెవలప్ చేసుకోవచ్చు. అంటే మీ మనసుకి చక్కనైనటువంటి బలం చేకూరుతుంది, మీ ఆలోచనకి శక్తి వస్తుంది. తద్వారా మీరు ఏ రకంగా అయితే కోరుకుంటారో ఆ రకంగా జరుగుతుంది. మనసుకి బలం పెరగాలంటే మన మనసులో ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఆలోచనల్ని, భావాలని తొలగించి మనకి ఏదైతే అవసరమో ఆ భావాల మీద మన మనసును పూర్తిగా ఫోకస్ చేసినప్పుడు ఆ భావానికి, ఆ ఆలోచనకి శక్తి పెరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆలోచన ఏదైతే మీరు కోరుకుంటానో దాని మీదే పూర్తిగా లగ్నం చేసినప్పుడు దానికి అద్భుతమైనటువంటి శక్తికి చేకూరి అది మేనిఫెస్ట్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ యోగ నిద్రలో మీ భావనా శక్తిని పెంచుకునేటువంటి టెక్నిక్ని మనం ఇందులో ప్రాక్టీస్ చేయబోతాం. ఇది చాలా సులభము. యోగ నిద్ర 1లో కంప్లీట్గా బాడీ, మైండ్, సోల్కి రిలాక్సేషను. ఇందులో మన యొక్క విల్ పవర్ని పెంచడానికి ఉన్నటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి. కాబట్టి శ్రద్ధగా దీన్ని చేసి మీ యొక్క విల్ పవర్ని పెంచుకొని మీరు మీ జీవితంలో కావాల్సిన వాటిని సంభవించుకునేలాగా చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఈ ప్రాక్టీస్ని చేద్దాం. చక్కగా శవాసనములో పడుకోండి. చక్కగా శరీరాన్ని చాలా వదులుగా ఉంచండి. 2 పాదాల మధ్య అడుగున్నర దూరం పెట్టుకోండి. 2 చేతులు శరీరానికి అరడుగు దూరంలో పెట్టుకోండి. తలను తిన్నగా ఉంచి విశ్రాంతిగా ఉంచండి. శరీరం వెనక భాగమంతా నేలకి తాకే విధంగా చక్కగా సర్దుకోండి. శరీరాన్ని కదల్చకుండా ఉండే విధంగా సర్దుకోండి. కనుగ్రుడ్డుల్ని కదల్చకుండా ఉంచండి. హాయిగా చక్కగా సహజంగా జరుగుతున్నటువంటి మీ శ్వాసలని గమనించండి. చక్కగా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. పూర్తిగా శ్వాసను వదలండి 3 సార్లు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale,
ఎక్సేల్. పూర్తిగా శ్వాసని వదలండి. ఇప్పుడు మీరు మీ కోరికను సంకల్పించుకోండి. ప్రధానంగా చక్కగా నేను ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అని కోరుకోండి 5 సార్లు. ఇప్పుడు మీరు మీ శ్వాసని లోపలికి తీసుకునేటువంటి శ్వాసని, బయటకు వదిలేటువంటి శ్వాసని చక్కగా గమనించండి. మీ శ్వాసతో పాటు మీ మనసుని నిలిపి ఉంచండి. ఉంచి ఇప్పుడు నెమ్మదిగా మీ శరీర భాగాలని గమనించండి. మొదటిగా కుడి కాలి బొటనవేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు. 5 వేళ్ళని కలిపి చూడండి. తరువాత కుడి అరిపాదము, మడమ, కాలు గుత్తి యాంకిల్, అలాగే పిక్క కాఫ్ మజిల్, కుడి మోకాలు, కుడి తొడ భాగము, కుడి పిరుద, కుడి హిప్ జాయింట్, రైట్ హిప్ జాయింట్, అలాగే కుడి పక్క కడుపు పొట్ట భాగము, అలాగే కుడి పక్క టెముకలు, కుడి ఛాతీ భాగము, అలాగే కుడి చేతి వేళ్ళు, బొటనవేలు, చూపుడు వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు. 5 వేళ్ళని కలిపి చూడండి. రిస్ట్ జాయింట్, అలాగే రిస్ట్, ఎల్బో, భుజము, కుడి భుజము. ఇలా కుడి పక్క భాగాన్నంతటినీ ఒకసారి గమనించండి, కాళ్ళ నుంచి చెయ్యి వరకు. తరువాత ఇదే విధంగా ఎడమ పక్క మీ దృష్టిని నిలపండి. ఎడమ కాలి బొటనవేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు. 5 వేళ్ళని కలిపి గమనించండి. ఎడమ అరిపాదము, ఎడమ మడిమ, ఎడమ యాంకిల్ జాయింట్, గుత్తి భాగము, ఎడమ పిక్క కాఫ్ మజిల్, ఎడమ మోకాలు,
ఎడమ తొడ, ఎడమ పిరుద బటక్, ఎడమ కటి భాగము హిప్ జాయింట్, ఎడమ పక్క పొట్ట భాగము, ఎడమ రిబ్స్ పక్కటెముకలు, ఎడమ ఛాతి భాగము, ఎడమ చేతి బొటనవేలు, రెండవ వేలు, మధ్యవేలు, మూడవ వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు, అలాగే ఎడమ రిస్ట్ జాయింట్, ఎడమ మోచేయి, ఎడమ భుజము. ఇలా ఎడమ వైపు ఉన్నటువంటి శరీరాన్నంతటినీ గమనించండి. చక్కగా రెండు వైపుల శరీర భాగాల్ని కలిపి చూడండి. రెండు కాళ్ళు, మోకాళ్ళు, తొడలు, పొట్ట, ఛాతీ, రెండు చేతులు వేళ్ళు, అరచేతులు, మోచేతులు, భుజాలు. ఇప్పుడు నెమ్మదిగా మీ యొక్క అవేర్నెస్ని ముఖము భాగాలను వైపు పెట్టి ఉంచండి. కళ్ళు, ముక్కు, చెవులు, అలాగే మీ శరీరం యొక్క వెనక భాగము, వీపు, స్పైన్ అంతటినీ భావించండి. తర్వాత మీ శరీరాన్నంతటినీ, తల, మీ యొక్క మొండము, శరీరము అంతటినీ ఒకసారి భావించి విశ్రాంతిగా ఉన్నట్టుగా భావించండి. చక్కగా చాలా తేలికగా హాయిగా ఉండడాన్ని గమనించండి. ఇప్పుడు చక్కగా మీ యొక్క మనసుని కనుబొమ్మల మధ్యన ఉంచి వెళ్ళేటువంటి శ్వాసని, వచ్చేటువంటి శ్వాసని గమనించండి. ఇప్పుడు మీరు నేను చెప్పేటువంటి విషయాలని శ్రద్ధగా వినడము, వాటిని మీరు భావించడము చెయ్యాలి, శరీరాన్ని కదల్చకుండా. ఇప్పుడు మీరు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి శబ్దాలని వినడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ దగ్గరగా ఉన్న శబ్దాలను వినడానికి ప్రయత్నం చేయండి. మీ గదిలో ఉన్నటువంటి చిన్న చిన్న శబ్దాలను వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ శరీరమంతా చాలా వెచ్చగా, వేడిగా, ఉక్కపోతతో
మీ శరీరమంతా చెమట పట్టినట్లు భావించండి. నెమ్మదిగా మీ శరీరము మామూలు స్థితికి వచ్చినట్లు భావించండి. తరువాత మీ శరీరము చల్లబడినట్లు భావించండి. విపరీతముగా చలి వేయునట్లు భావించండి. హిమాలయాల్లో ఉండే అంత భరించరాని చలి పెడుతున్నట్లు భావించండి. ఆ చలిని అనుభవించండి. ఎముకల కొరికే చలి. ఆ చల్లదనంతో మీ శరీరమంతా వణికిపోతున్నట్లు భావించండి. నెమ్మదిగా మీ శరీరము మామూలు స్థితికి వచ్చినట్లుగా భావించండి. నెమ్మదిగా మీ శరీరమంతా దూదె పింజవలే తయారైనట్లు భావించండి. చాలా తేలికగా, గాలిలో తేలిపోతున్నంత తేలికగా మీ శరీరం అయినట్లుగా భావించండి. తరువాత మీ శరీరము చాలా బరువుగా, ఉక్కు మొద్దు వలె, ఇనప కడ్డీ వలె చాలా బరువుగా తయారవుతున్నట్టుగా భావించండి. మీ శరీరము మామూలు స్థితికి వచ్చినట్లుగా భావించండి. ఇప్పుడు చక్కగా వెలుగుతున్నటువంటి కొవ్వొత్తిని భావించండి. వెలుగుతున్నటువంటి కొవ్వొత్తిని భావించండి. వెలుగుతున్నటువంటి కొవ్వొత్తిని భావించండి. ఎడారిని భావించండి. అంతులేనటువంటి ఎడారి, కనుచూపు మేర ఇసుక తెన్నులు తప్పించి ఇంకా ఏమీ లేనటువంటి నిర్మానుషమైనటువంటి ఎడారిని భావించండి. ఆ ఎడారిలో ఎక్కడో దూరంగా ఒంటె నడుస్తున్నట్లు భావించండి. ఆ ఎడారిలో దాహంతో మీ గొంతు ఎండిపోతున్నట్లు భావించండి. నెమ్మదిగా మామూలు స్థితికి వచ్చినట్లు భావించండి. ఉదయమే
సూర్యోదయాన్ని భావించండి. బంగారు వర్ణంలో ఉండేటువంటి కాంతితో వెలుగుతున్నటువంటి సూర్యుణ్ణి భావించండి. ఆ లేత కిరణాలు మీ శరీరాన్ని తాకుతున్నట్లుగా భావించండి. ఆ సూర్యకాంతి తాలూకా వెచ్చదనాన్ని భావించండి. నెమ్మదిగా వాతావరణం చల్లబడినట్లుగా భావించండి. మేఘాలు కమ్ముకున్నట్లుగా భావించండి. చిరుజల్లుతో వర్షాన్ని భావించండి. చిరుజల్లు మీ శరీరాన్ని తాకుతున్నట్లుగా ఆ చినుకుల స్పర్శని భావించండి. ఆ చిరుజల్లు జడివానగా మారడాన్ని గమనించండి. పెద్ద జడివానగా భావించండి. ఆ జడివానలో మీరు తడిచి ముద్దవుతున్నట్టుగా భావించండి. విరామము లేనటువంటి వర్షాన్ని భావించండి. ఏకధాటిగా కుండపోతగా ఉన్నటువంటి వర్షాన్ని భావించండి. తెల్లని మంచు భావించండి. చుట్టూ నేలంతా, మన పరిసరాలంతా, మన కనుచూపు మేరంతా మంచుతో కప్పబడినట్లు భావించండి. కనుచూపు మేర తెల్లని మంచు నిండినట్లుగా భావించండి. ఇప్పుడు సంధ్యావేళ, సాయంత్రపు వేళ అస్తమిస్తున్నటువంటి సూర్యుణ్ణి భావించండి. చీకటి పడుతున్న సమయాన్ని భావించండి. చీకట పడుతున్న సమయములో పక్షులు తన గూడికి ఎగురుకుంటూ ప్రయాణం చేయడాన్ని గమనించండి. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సముద్రపు అలలను గమనించండి. ఎగిసిపడుతున్నటువంటి అలలను గమనించండి. సముద్రపు హోరుని గమనించండి. సముద్రపు హోరును వినడానికి ప్రయత్నం చేయండి. అలలు లేని ప్రశాంతమైనటువంటి సముద్రాన్ని గమనించండి. ఆ ప్రశాంతమైనటువంటి సముద్రపు పక్కన పూతోటని గమనించండి.
సాయంత్రపు వేళ విరబూస్తున్నటువంటి పూల తోట, అనేక రకాలైనటువంటి పూలు, గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు, బంతి పువ్వులు, అన్ని రకాల పువ్వులు ఆ పూతోటలో విరబూసి ఉండడాన్ని భావించండి. చీకటి పడుతూ చంద్రుడు ఆకాశంలో ఉండడాన్ని గమనించండి. చీకటి ఎక్కువయ్యే కొలది నక్షత్రాలు మెలమెలా మెరవడాన్ని గమనించండి. పున్నమి చంద్రుడు ప్రకాశించడాన్ని గమనించండి. ఆ పున్నమి వెన్నెలలో, ఆ తెల్లని కాంతిలో మీరు విహరిస్తున్నట్టు భావించండి. అమావాస్య రాత్రి చిమ్మ చీకటిని భావించండి. కనుచూపు మేర చీకటి తప్పించి రెండో వస్తువు లేనటువంటి గాఢమైనటువంటి రాత్రిని గమనించండి. చక్కగా మీ జీవితంలో అనుభవించినటువంటి అత్యంత బాధాకరమైనటువంటి బాధని మీ హృదయంలో భావించండి. అదే విధముగా మీ జీవితంలో అత్యంత ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయాన్ని భావించండి, సందర్భాన్ని భావించండి. మీ హృదయమంతా ఆనందంతో తేలిపోతున్నట్లు భావించండి. చక్కగా మీ యొక్క దృష్టిని కనుబొమ్మల మధ్యకు తీసుకుని రండి. అక్కడ సహజంగా జరుగుతున్నటువంటి శ్వాస నిశ్వాసలను గమనించండి. మీరు ముందుగా సంకల్పించుకున్నట్టుగా మీరు ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఈ ప్రశాంతమైనటువంటి నిర్మలమైనటువంటి మనసుతో హృదయపూర్వకంగా కోరుకోండి. 3 సార్లు. ఈ నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనసుతో, హృదయముతో హాయిగా ఆనందంతో జీవించండి. మీ హృదయమంతా సంతోషంతో, ఆనందంతో నిండిపోతున్నట్లుగా భావించండి. మీ శరీరము, హృదయము, మనస్సు పవిత్రమై
హాయిగాను ఆ బ్రహ్మానందాన్ని మీ హృదయములో నిలుపుకున్నట్లుగా భావించండి. ఎప్పుడూ అంతే ఆనందంతో, సంతోషంతో జీవించండి. హృదయము నిండుగా శాంతి నిండినట్లుగా భావించండి. నెమ్మదిగా మీ మనసుని కనుబొమ్మల మధ్య శ్వాస వెళ్ళడాన్ని రావడాన్ని గమనించండి. ఇప్పుడు నెమ్మదిగా మీ కాళ్ళని రెండిటిని దగ్గరగా తీసుకుని రండి. చేతులను రెండు దగ్గరగా తీసుకుని రండి. కుడి చేతిని వెనక్కి చాచి కుడిపక్కగా తిరిగి పడుకోండి. పక్కగా తిరిగి విశ్రాంతిగా పడుకోండి. కళ్ళు తెరవకుండానే నెమ్మదిగా లేచి కూర్చోండి. ఆ ప్రశాంతమైనటువంటి మనసుతో ధ్యానాన్ని కొనసాగించండి. స్వస్తి.